అంటున్నాడు డొనాల్డ్. సో వీళ్ళ హిపోక్రసీ, హిపోక్రసీ వాళ్ళది, దాన్ని వాడుకున్నాడు బెంజమిన్ నెతన్యాహు. అది బెంజమిన్ నెతన్యాహు గ్రేట్నెస్. సార్, ఇప్పుడు మనం అంటే వెస్ట్ ఏషియాకి సంబంధించి మాట్లాడుకున్నాం. ఒక్కసారి కిందకి దిగి సెంట్రల్ ఏషియా దగ్గరకు వస్తే, ఇప్పుడు మన ప్రిన్స్ ఎంబీఎస్ తోటి ఆయన సమావేశమయ్యాడు, పిలిపించుకున్నాడు, పరస్పరం భుజాలు తట్టుకున్నారు, నిన్ను మించిన వాళ్ళు లేరని పరస్పరం పొగిడేసుకున్నారు. మొత్తం చివరిలో వేసిన టెండర్ దగ్గర దగ్గర $859 మిలియన్ పెట్టుబడులు అమెరికాలో. అది 1 ట్రిలియన్కి కూడా వెళ్ళొచ్చు అనేది ఒక భోగట. సో ఈ ట్రంప్ ట్రాప్లో ఎంబీఎస్ పడ్డాడా, ఎంబీఎస్ ట్రంప్ని వాడేసుకుంటున్నాడా? తప్పకుండా వీళ్ళందరూ కూడా ట్రంప్ను వాడుకుంటారు. ఇవన్నీ అనౌన్స్మెంట్స్. జపాన్ అనౌన్స్ చేసింది, కొరియా అనౌన్స్ చేసింది, యూకే అనౌన్స్ చేసింది, చాలా మంది అనౌన్స్ చేశారు. ఈ రోజు దాకా గత 6 నెలల్లో అమెరికాలో పెట్టుబడి ఎవరు పెట్టారో చూపించాలి. ఎవరు పెట్టుబడులు పెట్టాలి. ఇది కూడా అంతే, అనౌన్స్మెంట్ తప్పితే ఇంకేం ఉండదు దాంట్లో. ఎందుకంటే ఫస్ట్ ఫండమెంటల్ గా అక్కడ డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే మళ్ళీ అమెరికాని ఇండస్ట్రియలైజ్ చేయాలి అనుకుంటున్నాడు. ఇక్కడ పెట్టుబడులు వస్తే మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రీలు వస్తాయి అనుకుంటాడు. అమెరికా నుంచి ఒకసారి ఇండస్ట్రీస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేవు. ఆ ఎకో సిస్టమ్ లేదు, స్కిల్ సెట్స్ లేవు. బయట నుంచి తెచ్చుకోవాలంటే H1B చూసేసావు. ఉన్న వాళ్ళని లో వేజ్ వర్కర్స్ అందరినీ తీసి డిపోర్ట్ చేస్తున్నావు. మీకు ఫ్యాక్టరీలో పనిచేయడానికి మనుషులు ఎక్కడ ఉన్నారు? కాబట్టి మళ్ళీ ఇండస్ట్రీ రాదు. ప్లస్ ఈ అస్థిర వాతావరణం, ఈ రోజు 100% టారిఫ్ అంటాడు, రేపు 50 అంటాడు, ఎల్లుండి 150 అంటాడు. ఇంత అస్థిర వాతావరణంలో ఏ బిజినెస్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయరు. కాబట్టి ఇవన్నీ కూడా గ్రాండ్ స్టాండింగ్ అనౌన్స్మెంట్స్. మనం దీనికి ఒక ప్యారలల్ ఉదాహరణ చూడాలంటే కనుక ఎంబీఎస్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ వెళ్ళినప్పుడల్లా $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ అనౌన్స్ చేస్తుంటాడు. ప్రతిసారి $100 బిలియన్ అనౌన్స్ చేస్తుంటాడు. అయిపోయింది చూడండి, మాకు ఇక్కడ పాలును, నెయ్యి, వెన్న ఇక్కడంతా కూడాను మనకు తేనె ప్రవహిస్తుంది మన దేశంలోని, వాళ్ళు డబ్బాలు ఉంటారు. ఈ రోజు దాకా ₹1 పెట్టారు. ఇవన్నీ కూడా అంతే గ్రాండ్ స్టాండింగ్ అనౌన్స్మెంట్స్. కానీ మొహమ్మద్ బిన్ సల్మాన్ కి కావాల్సింది ఏంటంటే న్యూక్లియర్ పవర్. ఈ రోజు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ లేదు. అమెరికా, సౌదీ అరేబియాలో న్యూక్లియర్ ఎనర్జీ రావడానికి ససేమిరా అంటున్నారు, వాళ్ళు దాన్ని పర్మిట్ చేయట్లేదు. దానికోసం ట్రై చేశారు. ఈ ట్రిప్ లో అది మళ్ళీ ఫెయిల్ అయింది. అది అతనికి రాలేదు. తనకు కావాల్సింది న్యూక్లియర్ పవర్ ఇవ్వలేదు. కానీ దానికి బదులుగా మనకు B-2 బాంబర్స్, ఇవన్నీ F-35 ఇవన్నీ ఇస్తాను. B-2 కాదు, సారీ, F-35 ఇస్తున్నాడా, అంటగడుతున్నాడా? అంటగట్టట్లేదు. ఇన్ఫాక్ట్ అది ఇవ్వద్దు అని ఇజ్రాయెల్ ఒత్తిడి తెస్తుంది. సో ఫైనల్ గా చూద్దాం ఏమవుతుంది. ఎందుకంటే ఈ రోజు ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి 40 ఆర్డ్ ఏవైతే వాళ్ళ దగ్గర F-35 బాంబర్స్ ఉన్నాయో అది ఒక గేమ్ చేంజర్. వెస్ట్ ఏషియాలో వాళ్ళని నుంచి ఎవరు ఏమి యాక్షన్ చేయలేరు. ఏ దేశంలో అయినా, సౌదీ అరేబియాలో కానీ ఎక్కడైనా వెళ్ళి ఏం యాక్షన్ చేసినా వీళ్ళ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ ఏమి పనిచేయి F-35కి. ఇప్పుడు మనకు సౌదీ అరేబియా కూడా వచ్చిందంటే కనుక వాళ్ళిద్దరూ సమానం అయిపోతారు. అప్పుడు ఇజ్రాయెల్ సెక్యూరిటీ థ్రెట్ లో ఉంటుంది. రేపటి రోజు సౌదీ అరేబియా ఇజ్రాయెల్ మీద దాడి చేయాలనుకుంటే సౌదీకి ఇజ్రాయెల్ కి రిఫ్ట్ అయితే లేదు కదా సార్, యాజ్ ఇట్ ఈస్ గా. అంటే కొంత డెమోక్రటిక్ ఉంటారు కదా సౌదీలో, కొంత రిలేటివ్లీ. డెమోక్రసీ ఎక్కడుంది? ఎంబీఎస్ ఏం చెప్తే అదే డెమోక్రసీ ఉంది అక్కడ. అంటే మిగిలిన కంట్రీస్ తో, మిగిలిన ఇస్లామిక్ నేషన్స్ తో పోలిస్తే సౌదీ కొంత జనరస్ గా ఉంటుంది. పోనీ డెమోక్రటిక్ కాకపోతే మోడరేట్ గానే, జనరస్ గానే ఉంటుంది కదా. ఎంబీఎస్ వ్యక్తిగతంగా అతను మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. కానీ అబ్సల్యూట్ మొనార్కీ, నియంతృత్వం, నిరంకుశ పాలన. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ నడి వీధిలో వాళ్ళ రెజిమ్ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని నరకడం, ఫైరింగ్ స్క్వాడ్లు చంపడం ఈ రోజు కూడా జరుగుతున్నాయి. సో అందుకని ఏ దేశం కూడా, అక్కడ ఇస్లామిక్ దేశంలో డెమోక్రసీ ఉన్న దేశం ఒక్కటి కూడా లేదు. ఆఖరి దేశం టర్కీ ఉండేది. టర్కీలో కూడా ఇప్పుడు రిసెప్ తయ్యబ్ ఎర్డోగాన్ తను ఒక ఖలీఫ్ అనుకుంటున్నాడు. కాబట్టి అది కూడా నాశనం అయింది. డెమోక్రాటిక్ గా ఉన్న దేశం ఏదీ లేదు. ఉన్నదంటే కనుక బహుశా మనం ఇండోనేషియా అనుకోవాలి, అది తప్పితే ఇంకెవరూ లేదు. ఇండోనేషియా కూడా స్వచ్ఛందంగా కన్వర్ట్ అయ్యారు. మిగతా దేశాలన్నీ ఫోర్స్ఫుల్ గా కన్వర్ట్ అయినటువంటి దేశాలు ఇవన్నీ కూడా. పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ ఇవన్నీ ఫోర్స్ గా కన్వర్ట్ అయ్యాయి. ఇండోనేషియా ఏంటంటే అక్కడ హిందూ సంస్కృతిని మెయింటైన్ చేస్తూ ముస్లిమ్స్ అయ్యారు. ముస్లిమ్స్ అయినా హైందవ సంస్కృతి ఉంది. వాళ్ళ బ్యాంక్ పేరు కుబేరా బ్యాంక్, మన ఆర్బీఐ ఉన్నది. అలాగే వాళ్ళ ఎయిర్లైన్ పేరు గరుడా ఎయిర్లైన్. వాళ్ళ కరెన్సీ నోటు మీద గణపతి ఉంటారు. కాబట్టి వాళ్ళ పాత సంస్కృతిని మెయింటైన్ చేసుకుంటూ ముస్లిమ్స్ అయ్యారు. కాబట్టి అక్కడ డెమోక్రసీ ఉంది, ఎక్కడ డెమోక్రసీ లేదు. మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏంటంటే రిఫర్మేషన్స్ తీసుకుంటున్నాడు. అతన్ని ముష్రిక్ అంటారు వీళ్ళందరూ, ముస్లిమ్స్ అందరూ. అంటే ఎప్పుడో ఇస్లాం వదిలేశాడు, వీడు ముస్లిమే కాదు అని చెప్పి అతన్ని వీళ్ళు టార్గెట్ చేస్తాడు. అతను అక్కడ స్త్రీలకు హక్కులు పెంచాడు.
అఫ్ కోర్స్ మనతో పోలిస్తే వాళ్ళకి చాలా తక్కువ ఉన్నాయి హక్కులు, బట్ వాట్ ఎవర్ అంతకంటే ముందు ఉన్న దానికి కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు హక్కులు ఉన్నాయి. రెండు, అక్కడ ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చాడు. నేను గల్ఫ్ లో, నేను సౌదీలో పనిచేసినప్పుడు ఏం ఎంటర్టైన్మెంట్ ఉండేది కాదు. ఇప్పుడు మాల్స్, తర్వాత మల్టీప్లెక్స్లు, మనకు సినిమా థియేటర్లు ఇవన్నీ వచ్చాయి. సల్మాన్ ఖాన్ వెళ్ళి అక్కడ ఏదో డాన్స్ ఫెస్టివల్, ఏదో మ్యూజిక్ ఏదో ఫెస్టివల్ డాన్సెస్ వచ్చాడు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా డాన్స్ చేస్తున్నారు, మన మ్యూజిక్ ఫెస్టివల్స్ అవుతున్నాయి. తర్వాత మనకు అంటే నెత్తిన హిజాబ్ లేకుండా వెళ్ళి ఆడవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ తయారైంది మెల్లిమెల్లిగా. సో ఈ రిఫర్మేషన్స్ తీసుకుంటున్నాడు. వాళ్ళ టెక్స్ట్ బుక్స్ లో కూడా రామాయణ భారతాలు చెప్తున్నాడు. ఈ మత ఛాందసం వాదులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, కానీ ఇప్పుడు కూడా ఇంకా డిక్టేటర్షిప్, దానికి అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రిఫార్మ్స్ తీసుకొస్తున్నాడు కానీ డిక్టేటర్. అమెరికాకి ఏంటంటే వాళ్ళ మాట విని వాళ్ళకి బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఎటువంటి డిక్టేటర్ ఉన్నా వాళ్ళు టాలరేట్ చేస్తారు. వాళ్ళ లైన్ దాటితే కనుక సడన్ గా డెమోక్రసీ గుర్తొస్తున్నాడు. ఈ రోజు డెమోక్రసీ రెస్టార్ చేయాలని ప్రయత్నం చేసిన ఇరాక్ ఏమైంది, లిబియా ఏమైంది, సిరియా ఏమైంది, ఎక్కడ వీళ్ళు పెట్టినా భస్మాసురు వస్తే నాశనం అవుతుంది. కాబట్టి వీళ్ళు అమెరికా ఎప్పుడు డెమోక్రసీ కోసం పని చేయదు, ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నియంతలే, డిక్టేటర్సే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా. కాబట్టి వాళ్ళ మోడల్ వాళ్ళు అమెరికానే అసలు అమెరికన్ డెమోక్రసీ అంటేనే ఒక హాస్యాస్పదమైన విషయం. నా దృష్టిలో డెమోక్రసీ కాదు, అది ఒక కంట్రోల్డ్ ఫ్యూడలేటరీ ఆటోక్రసీ. ఎందుకంటే అక్కడ 1% ఆఫ్ ద పాపులేషన్ హోల్డ్స్ 90% ఆఫ్ ద వెల్త్. మిగతా వాళ్ళందరికీ సోషల్ సెక్యూరిటీ వాళ్ళ మొహాన పడేసి వాళ్ళని నోరు మూగిస్తారు. సో అది మన ప్రాబ్లం. ఇక్కడి నుంచి మన వాళ్ళు వలస వెళ్ళిన వాళ్ళు అఫ్ కోర్స్ చాలా ఇంకా ముందాగా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, నేను లేదనట్లేదు. కానీ మెజారిటీ ఏంటంటే వీళ్ళు అక్కడ వెళ్ళిపోయి ఆ సిస్టంలో పడుతున్నారు. ఇక్కడికంటే అక్కడ ఎక్కువ వస్తుంది కాబట్టి మన జీవితం చాలా గొప్పగా ఉంది అని ఫీల్ అవుతున్నారు. కానీ 3 తరాలు 4 తరాలు మీరు అక్కడ పుట్టి పెరిగినా కానీ కూడా మీరు భారతీయులే వాళ్ళ దగ్గర. ఏషియన్ ఆర్ బ్రౌన్ స్కిన్ ఆర్ ఇండో అమెరికన్ ఇదే అంటారు. వివేక్ రామస్వామి అక్కడే పుట్టి పెరిగాడు కదా, అమెరికన్ అని పిలవరు ఎందుకు? సో మన పరిస్థితి ఎన్ని తరాలైనా కానీ మీరు భారతీయులే. మీకు అమెరికన్ పాస్పోర్ట్ ఉన్నా దానివల్ల ఏమీ లాభం లేదు. అంతటి రేసిస్ట్ భావజాలం ఉన్నటువంటి దేశం. కాబట్టి అమెరికా డెమోక్రసీ అంటే నేను